శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో మన కార్తీక మాసంలో నెల రోజులు ఉసిరి చెట్టుకు పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనం నెల రోజులు కాకపోయినా సరే సోమవారాలు కానీ పౌర్ణం కానీ ఏకాదశి కానీ చిలక ద్వాదశి రోజునైనా మనము ఇలాగే ఈ ఉసిరి చెట్టుకు లక్ష్మీనారాయణ పూజలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. మనము ఇది ఉసిరి చెట్టు, మనం ఈ చెట్టుకు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాం కదండి, కడుక్కొని చక్కగా పసుపు రాసుకోవాలి. మనము పసుపు రాసుకున్నాం కదండి, మనం బొట్లు పెట్టుకున్నాం. ఏంటంటే మన కార్తీక మాసంలో వస్తుందనగా ముందు రోజు మనం ఇలాగ శుభ్రం చేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, రోజు పసుపు రాయక్కర్లేదు. మనము ఇలా బొట్లు పెట్టుకున్నాం కదండి, బొట్లు పెట్టుకొని ఇక్కడ ముగ్గు వేసుకోవాలి. మనం వేసుకున్నాము. మనం 8 దీపాలు పెట్టుకుంటాము, 8 పద్మ ముగ్గులు వేసుకోవాలి. 8 వేసుకున్నాము. 8 వేసుకున్నాక మనం ఈ దీంట్ల మీద మనము దీపాలు పెట్టేసుకోవాలి. అంటే ఒక్క ప్రేమ మీద పెట్టకూడదు కానీ ఆకులు వేసేసుకుంటున్నాను ఇలాగా. ఇನ್ನು ప్రమిదలు ఇలా పెట్టేసుకోవాలి. 8 ప్రమిదలు, 8 దీపాలు. 8 దీపాలు వేసుకున్నాము. మనం చిన్నది వినాయకుని ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఒకరోజు తయారు చేసి పెట్టుకుని మనం రోజు కూడా అలాగే పూజ చేసుకోవచ్చు. మనం ముందు ఆచమనం చేసుకొని గోత్రనామాలు చదువుకున్న తర్వాత వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత మనము లక్ష్మీనారాయణకు పూజ చేసుకోవాలి. దీపాలు పెట్టుకున్నాం కదండి, దీపాలు పెట్టుకొని మనము వినాయకునికి పసుపు వినాయకుని చేసుకొని పెట్టుకోవాలి. మనం ఆచమనం చేసుకొని గోత్రనామాలు చదువుకున్న తర్వాత మనం దీపారాధన చేసుకోవాలి. దీప మంత్రం చదువుకుంటూ ఈ దీపారాధన చేసుకోవాలి. ముందు మనము దీపం జ్యోతి పరా బ్రహ్మ దీపమే సర్వతమోహమం దీపేన సాధిదే దీపలక్ష్మీ నమోస్తుతే. వెలిగించుకున్నాం కదండి, దీపావళి వెలిగించుకున్నాక వినాయకునికి మనం పూజ చేసుకోవాలి. మనము శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. మనం వినాయకుని చేసుకున్నాం కదండి, బెల్లము నైవేద్యము పెట్టుకోవాలి. బెల్లం పెట్టుకున్నాము. ఓం భూర్భస్వ భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ పద్మించమృతో ఉపసరణమపి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్ప అమృతాపితన్ముత్తర పోషణస్తోపన పాదోపర్షమే. శ్రీ మహాగణాధిపతి నమః. గూఢోపచార నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. నీరాజనం ఆనంద నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం, 2వ పువ్వులు వేసుకోవాలి. ఆత్మ ప్రదస్కారం. ఇక్కడ మనం వినాయకుని పూజ చేసుకున్నాం కదండి, మళ్ళీ ఆచమనం చేసుకుని గోత్రనామాలు చదువుకొని మనము లక్ష్మీనారాయణలకు పూజ చేసుకున్నాము. శ్రీ లక్ష్మీనారాయణే నమః. గంధం సమర్పయామి. శ్రీ లక్ష్మీనారాయణే నమః. పుష్పం సమర్పయామి. మనకి ఇక్కడ 21 నామంతోన మనం ఈ చెట్టుకు పూజ చేసుకోవాలి. మనము పువ్వులతోన చేసుకోవాలి. ఇవి 21 నామము చదువుకుంటూ పువ్వులతోన పూజ చేసుకుంటున్నాను. ఓం ధాత్రే నమః. ఓం కాంతాయే నమః. ఓం మేధాయే నమః. ఓం విష్ణు ప్రత్యే నమః. ఓం మహిళా లక్ష్మీ నమః. ఓం కమలాయే నమః. ఓం అగ్ని సంభవాయే నమః. ఓం పద్మాయే నమః. ఓం సావిత్రాయే నమః. ఓం గాయత్రే నమః. ఓం ఈశ్వరూపాయే నమః. ఓం మృత్యే నమః. ఓం శాంతాయే నమః. ఓం మేధాయే నమః. ఓం కళ్యాణ్యే నమః. ఓం ప్రకృత్యే నమః. ఓం రమాయే నమః.
ఓం పద్మసంభవాయే నమః. ఓం ఈశ్వరూపాయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం ధృత్యే నమః. ఓం ఇక్కడ 21 నామాలతో మనము చేసుకున్నాం కదండి. శ్రీ లక్ష్మీనారాయణే నమః. ధూపమాగ్రయామి. శ్రీ లక్ష్మీనారాయణ ధూపమాగ్రయామి. ధూపము చూపించుకోవాలి. దీపం దర్శయామి. నైవేద్యం. నైవేద్యం అంటే మనం రోజు చేసుకుంటాం కదండి. మనము రోజు చేసుకున్నప్పుడు పటిక బెల్లం అయినా పెట్టుకోవచ్చు, అరటి పండ్లు అయినా పెట్టుకోవచ్చు. మనం పండ్లు ఏ పండ్లు ఉన్నా అవి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనం. ఓం భూర్భస్వ భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ పరిపించ అమృత ఉపసరణమపై. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయ. అమృత పితానమని ఉత్తరాపోషణ హస్తోపషణ పాదోపషణమే. శ్రీ నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. శ్రీ లక్ష్మీనారాయణ నమః. కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. 3 సార్లు శుద్ధి చేసి ఒక నీరచక దగ్గర మనం హారతి తీసుకోవాలి. శ్రీ లక్ష్మీనారాయణ మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ లక్ష్మీనారాయణ ఆత్మప్రదస్కారం సమర్పయామి. ఇక్కడ 2 అక్షంతలు తీసుకొని ఈ మంత్రం చదువుకుంటూ 2 అక్షంతల కింద ఒక పల్లెంలో వదులుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం యద్భూతమయా దేవ పరిపూర్ణం తదస్య అనయ ధ్యాన ఆవాహనాడి పంచోపచార పూజం సమర్పయామి. ఒక పళ్ళెంలో వదులుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనము దీపాలు 8 దీపాలు పెట్టుకున్నాం కదండి. 8 లక్ష్మీ ఈ ఉసిరి చెట్టుకు 8 ప్రదర్శనలు మనం చేసుకోవాలి. ఈ పూజ ఏంటంటే మనం నెల రోజులైనా చేసుకోవచ్చు, లేదంటే మనం ప్రతి సోమవారం అయినా చేసుకోవచ్చు, లేదా పౌర్ణానికైనా చేసుకోవచ్చు. రోజు చేసుకోలేని అనుకుంటే మన ఈ వీడియోలో ఉసిరి చెట్టు పూజ చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.